ఓ ఊరి పెద్దన్న ఒక్కసారి చిన్నన్న పూర్వ విద్యార్థి అన్న దాతాలంతా మీరన్న రా రెండో ఎన్న పేరెంటు మీటింగు స్కూల్లో ఉందో ఎన్న రా రెండో అన్న రాష్ట్రంలో ప్రతి చోట పండుగ వస్తుందమ్మా రా రెండో అమ్మ పిల్లలు పెద్దలు కలిసి రావాలన్నా పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై తెగ మరిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం 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 నీకా నాకా హే నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హే కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషం మీరందరూ ఇక్కడికి మా ఆహ్వానాన్ని గమనించి ఇక్కడికి విచ్చేయడం మాకు చాలా సంతోషం. మరి ఈ స్కూల్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. మరి తిరుపతి జిల్లాలో బాలాయపల్లి మండలంలో ఉండే 5 హై స్కూళ్ళలో ఇది ఒక హై స్కూల్, బిగ్లాం హై స్కూల్. బిగ్లాం హై స్కూల్లో చదివిన ఎందరో విద్యార్థులు ఈరోజు అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు చెప్తూ ఉంటే మేము తెలుసుకుంటాం. చాలా మంది ఫారిన్లలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బిగ్లాం హై స్కూల్ విద్యార్థులుగా చెప్పుకోవడానికి గర్వపడుతుంటారని గ్రామ పెద్దల ద్వారా మేము తెలుసుకుంటే సంతోషిస్తున్నాం. మరి ఆ బిగ్లాం హై స్కూల్కి ఉన్న పేరు ఏదైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాటిని నిలబెట్టడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా గత సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ని మేము శాయశక్తిగా చేసి మంచి ఫలితాలని సాధించడం జరిగింది. పోయిన సంవత్సరం 10th క్లాస్లో ఎగ్జామ్స్ 34 మంది రాశారు. వీళ్ళల్లో దాదాపు 10 మందికి 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. 566 మార్కులతోటి మనం మండలంలో 2వ స్థానంలో నిలబడ్డాం. మొత్తం 5 హై స్కూళ్ళలో మన స్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో 566 మార్కులతో 2వ స్థానంలో
రెండో స్థానంలో నిలబడడం జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులు ఇటీవల తిరుపతిలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి 20,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇచ్చారు. ఆ క్యాష్ అవార్డ్స్ 20,000 రూపాయల క్యాష్ అవార్డ్స్ ని తిరుపతికి పిలిపించి ఆ ఇద్దరు విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. ఒక విద్యార్థి యామిని, వాళ్ళ అబ్బాయి 555 మార్కులతో స్కూల్లో సెకండ్ వచ్చారు. అలాగే మనకి ఈ షైని అవార్డు 20,000 రూపాయలు నగదు బహుమతి ఉన్న అబ్బాయి. అలాగే కాకుండా ఆ అబ్బాయికి ట్రిపుల్ సీట్ వచ్చింది. ఇక్కడ ఈ పిల్లలకి తెలుగు సబ్జెక్ట్ని బోధించడానికి అలాగే సోషల్ మ్యాథ్స్కి వచ్చేసి సార్ అక్కడ ఉన్నారు, మీరు అక్కడ వరండాలు చూడండి. చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. వచ్చే మార్చి రిటైర్ కాబోతున్నారు. దాదాపు సార్ 33-34 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి వచ్చే సంవత్సరం మార్చిలో రిటైర్ కాబోతున్నారు. అయితే పోయిన సంవత్సరం దురదృష్టవశాత్తు సార్కి ఆరోగ్యం బాగా ఇబ్బంది పడ్డారు. పోయిన సంవత్సరం అంతా కూడా దాదాపు సెలవులోనే ఉన్నారు. సార్ ప్లేస్లో మనకి వేరే టీచర్ వచ్చి మనకి చెప్పడం జరిగింది. స్టాఫ్ పరంగా, టీచర్ల పరంగా ఎలాంటి కొరత లేదు. అన్ని సబ్జెక్టులకి టీచర్స్ ఉన్నారు. అలాగే ఆఫీస్ సిబ్బంది కూడా ఇద్దరు ఉన్నారు. ముగ్గురు ఉండాల్సింది ఇద్దరు ఉన్నారు, ఒకరు ఖాళీ ఉంది. కాబట్టి ఇక ప్రభుత్వపరమైన సౌకర్యాలన్నీ కూడా ఈ పాఠశాలలో 100% అందించడం జరిగింది. ఈ పిల్లలు బాగా చదువుతున్నారు. వీరు సబ్జెక్ట్స్ లో కొద్దిగా వెనుకబడినట్టున్న వారిని గైడ్ చేసి అన్ని సబ్జెక్ట్స్ లో రాణించేలా తీర్చిదిద్దుతాం. నా పేరు నాని సరస్వతి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క సమావేశానికి మీ అందరికీ స్వాగతం. ఈ సమావేశం ఏమనగా ఈ పిల్లల చదువు, వారి అభివృద్ధి గురించి చర్చించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. టీచర్ల కృషి, పిల్లల శ్రమ మరియు మీ యొక్క సహకారం కలిసినప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సమావేశం అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అన్ని నుంచి తీవకంట మనం కూడా మన పిల్లల పట్ల బాధ్యతగా ఉంటే మన పిల్లల చదువు కొంచెం వెనుకబడేదానికి అవకాశం ఉంటుంది. అది మొదటిది. రెండవది వచ్చి పాఠశాలలో కొంచెం మ్యాథ్స్ కొంచెం అది ఆరోగ్యపరంగా సరిలేదు కాబట్టి 10th క్లాస్ వాళ్ళకి కొంచెం ఒకసారిని తాత్కాలిక అరేంజ్ చేసి పెడుతున్నారు. మిగతా 8th 9th వరకు పూర్తిగా మ్యాథ్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి పాఠశాల ప్రథమోపాధ్యాయులు నేను కోరేది ఏంటంటే ఒక ఫుల్ టైం టీచర్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్ళి నాకు కూడా వ్యక్తంగా తెలియడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా సార్ని ఒక ఫుల్ టైం టీచర్ని ఏర్పాటు చేసేవాడిగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరి తరఫున, నా తరఫున అందరినీ పాఠశాల ప్రథమోపాధ్యాయులని కోరుతున్నాను. అదేవిధంగా టీచర్ సలహాల్ని పరిగణలోకి తీసుకుంటాము. తర్వాత ఈరోజు సంతోషంగా గర్వంగా మీ ముందు నిలబడుతున్నానండి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే అందరికీ అనుమానం వచ్చేది. ఆ స్కూల్ ఏం చెప్తారు లేట్ టీచర్ అనేది. ప్రభుత్వం తీసుకున్న పథకాల వల్ల మన ఆలోచనలు పూర్తిగా మారాయి. మన పాఠశాల కార్పొరేట్ స్కూల్ కంటే చక్కగా అందంగా తీర్చిదిద్దబడ్డాయి. రాజేశ్వరమ్మని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా స్కూల్లో పనిచేస్తున్న బయాలజికల్ సైన్స్ టీచర్ శివకుమార్ గారిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ పిల్లలు వచ్చారు, వాళ్ళు పిలిచిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆ పిల్లలు ఒకసారి ఇక్కడ వేదిక మీదకి రావాల్సిన కోసం అనుష, పరిశుద్ధమ్మ.
ఈ పిల్లలు చాలా డిసిప్లైన్ కానీ ఒబీడియన్స్ కానీ చాలా చక్కటి పిల్లలు. నిజంగా మేము ఎక్కడున్నా కూడా మా విద్యార్థులను చెప్పుకోవడానికి మేము గర్వపడడానికి కొంతమంది విద్యార్థులు ఉంటారు. అలాంటి జాబితాలో మనకు ముందున్న వీళ్ళు ఉంటారు. 523 మార్కులు. ఈ అమ్మాయిది జార్లపాడు. యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ స్కూల్లో పెట్టే పరీక్షలలో 450, 460 వస్తుంటే వాళ్ళమ్మ ఒకటే ఇదేనమాట, అమ్మాయి నువ్వు ఖచ్చితంగా 500 కంటే ఎక్కువ మార్కులు నీకు రావాలి అని ఒక పెద్ద టార్గెట్ పెట్టారనమాట. వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి అదే టెన్షన్, ఏంటి నాకు రావడం లేదు, 500 మార్కులు రావడం లేదు, మా అమ్మాయి ఏమో గట్టిగా చెప్తుంది అని. కానీ అంతిమంగా పబ్లిక్ ఎగ్జామ్ లో అమ్మాయి వాళ్ళ అమ్మ కోరిక తీర్చే విధంగా 523 మార్కులు సాధించి వాళ్ళ అమ్మని సంతోషపరిచింది. అట్లాగే మేము కూడా టీచర్లుగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే పరిశుద్ధమ్మ 547 మార్కులు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ అబ్బాయిని 6th క్లాస్లో ఈ సంవత్సరమే చేర్పించారు. ఎందుకో నాకు వెంటనే తన ఒక పిల్లల పట్ల తీసుకునే కేరు తన మాటల్లోనే వినండి. తన బిడ్డని ఇంటి దగ్గర ఎలా చదివిస్తాడు ఏంటి అనేది ఇది మీ అందరికి కూడా ఒక రోల్ మోడల్గా ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెప్పండి, మీ బిడ్డకి సంబంధించి మీరు ఇంటి దగ్గర తీసుకునే కేర్ ఏంటి. యాక్చువల్గా 6వ తరగతిలో మా దగ్గర 19 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు మేము చదివించడం జరిగింది, తెలుగుని ఇంగ్లీష్ని. చదివితే కొద్దిమంది పిల్లలు చదవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అదే వాళ్ళ అబ్బాయిని చదివించినప్పుడు చాలా టకటకటగా చదివేశాడు తెలుగుని, ఇంగ్లీష్ పదాలు కూడా. ఏంటి తేడా పక్కనే వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఏంటి అని గమనిస్తే వాళ్ళ నాన్న ఏ విధంగా ఆ బిడ్డని ఏ విధంగా ఇంటి దగ్గర ఏ విధంగా కేరింగ్ గా చదివిస్తాడు అనేది ఆయన చెప్పిన తర్వాత నాకు సంతోషం వేసింది. తల్లిదండ్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళ బిడ్డల పట్ల కేరింగ్ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు ఎందుకు చదువు రాకుండా పోతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మనం నేర్పించాల్సినటువంటి పిల్లలకి ముందు ఫస్ట్ క్రమశిక్షణ పెట్టాలి. క్రమశిక్షణ పెట్టిన వెంటనే ఎలా వెళ్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అని చూసుకునే దానికి మనం ముందు ఫాలో అవ్వాలి. పిల్లలు చేసిన తర్వాత ఎలా వెళ్తున్నాడు దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసిన వెంటనే అప్పుడు క్రమశిక్షణ వస్తాం. మీరు ఏం చదువుతున్నారు? 5th క్లాస్. ఓకే. మీరు మీ బిడ్డని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిస్తారు. ఓకే. అలాగే ప్రతి అంటే క్రమశిక్షణ గురించి క్రమశిక్షణలో ఉండాలి. అలాగే హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ కంప్లీట్ చేశాక బిడ్డని కదిలించకూడదు. హోంవర్క్ చేసిన తర్వాత నువ్వు ఆడుకో, అప్పుడు దాకా నువ్వు ఖచ్చితంగా హోంవర్కే చేయాలి, సాగు చెప్పి నేర్చుకోవాలి అని ఆయన కూర్చోబెట్టి అది చేశాడా లేదా అని గమనించుకొని ఆ తర్వాత పిల్లలు ఆడుకోవడానికో లేదా టీవీ చూడడానికో అవకాశం ఇవ్వాలి. ఇది తల్లిదండ్రులు ఇంటి దగ్గర పెద్ద చేయాలి. నేను చేస్తున్నాను, మీరందరూ కూడా చేయండి. మా పిల్లవాడు ఖచ్చితంగా చదువులో బెటర్గా ఉన్నాడు, మీ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలంటే అలాగే చేయండి అని అలా అంటారు. ఏమో చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఉద్దేశం అయితే అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అమ్మలు అక్కడికే మైక్ అక్కడికే వస్తుంది, మీరు అక్కడి నుంచే మాట్లాడండి. మీరు చెప్పండి, అక్కడికి వచ్చి చెప్పలేకపోయినా కూడా మీరు ఏదైనా మీ మనసులో చెప్పండి. ఏమన్నా మీ పిల్లలకు సంబంధించి ఇంకా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలా ఏంటి అనేది మీ దగ్గరికి మైక్ పంపిస్తారు. మీ పేరు చెప్పి మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడు చెప్పి మాట్లాడు. మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మన గ్రామ పంచాయతీ శాసనాడు గారికి, మన హాస్టల్ వార్తల గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇప్పుడు మన ఇక్కడ పేరెంట్స్ గా ప్రతి ఒక్క పిల్లోడు చదువుతున్నాడా లేదని చెప్పి మనం కూడా ఆలోచించాలి. స్వామి చెప్పినట్టు ఇప్పుడు ఇదే విధంగా మన హెచ్ఎం గారికి ఏంటంటే మనం వార్తల గారు చెప్పారు నేషనల్ టీచర్ గురించి. ఇదే విధంగా ఇప్పుడు వార్తల గారు ఏంటంటే వాళ్ళ హాస్టల్ సెమిస్టర్ వాళ్ళ హాస్టల్ టీచర్లకి పేరెంట్స్ అందువల్ల అతను చెప్పాడు. మీరు కూడా మీ సమస్యలు చెప్పాలి. ఇప్పుడు మన హెచ్ఎం గారు ఏంటంటే ఉదయం మామూలుగా ఫ్రిడ్జ్ జరుగుతుంది కదా, ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్క పిల్లవాడు ఫ్రిడ్జ్కి అటెండ్ అవ్వకుండా
ప్రతి ఒక్క పిల్లడు రోజుకు ఒక లెక్కన ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏంటంటే అక్కడ మాట్లాడినప్పుడు 10 మందిలో వాడికి జగన్ ఇప్పుడు వాడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు ఇక్కడ సమస్య రాకుండా అదొక హెచ్చంగా ఆలోచించాలా. అదేవిధంగా పీఈటీ గారు మేడం కూడా అప్పుడు పీఈటీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క జరుగుతున్నాడా లేదా ఇప్పుడు నాకు యాక్టివ్గా ఉంటాడు, యాక్టివ్గా కూడా ఆడాడుతాడు. అంతే కాకుండా ఇప్పుడు మీరు హాస్టల్ నుంచి కానీ ఇప్పుడు మోర్ల ఊరు నుంచి కానీ క్లాస్కి వచ్చారు కదా, మీరంతా వచ్చినప్పుడు ఒక నెల కానీ 2 నెలలకైనా సరే వచ్చి చూసుకొని ఏంది మా పిల్లోడు పొజిషన్ ఎట్టుంది ఏంది అని ఇదిగా. ఇప్పుడు అదేవిధంగా హాస్టల్ పిల్లకాయలకి ఏదో నెలకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి ఏదో సబ్జెక్టు బట్టి ఏంటి ఒక్కడైనా లేకుండా ఆ సబ్జెక్టులు అందరూ అదే విధంగా ఉండాలి క్లాస్లో. దాన్ని బట్టి ఆ సబ్జెక్టు టీచర్ సబ్జెక్టులో ఇది అవుతున్నారు ఎక్కడగా ఇది చేస్తారు. ఇప్పుడు మీరే ఇదిగా ఉంటారు. ఇప్పుడు మనకి దగ్గర చాలా సంవత్సరాల నుంచి మన పిగిన స్కూల్కి చాలా మంచి పేరు ఉంది. అటువంటి మంచి పేరుని మీ పిల్లల రూపంలో కానీ మన స్టాఫ్ హెచ్ఎం గారు కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ తరఫున టీచర్ ప్రతి ఒక్కరికి ఇది చేసుకుంటూ ధన్యవాదాలు. ఈ టగ్ ఆఫ్ వార్ చాలా హోరావరిగా పేరెంట్స్ బాగా పాల్గొన్నారు. అలాగే కూడా వాళ్ళకి జస్ట్ నేను చిన్న ఎంకరేజ్మెంట్ కంటే థర్డ్ వీళ్ళ ముగ్గురిని పిలవడం జరుగుతుంది. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడు. ఊరుబడి పిలుస్తోందిరా ఉచిత విద్యను